హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాస్ వరల్డ్. సో ఈరోజు నేను ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు అంటే నేను వెళ్ళేసరికి రేపు అవుద్ది. అంటే ఈ వీడియో నేను వెనస్డే తీస్తాను, సండే పోస్ట్ చేస్తాను అనుకుంటా. ఇంట్లో తెలియదు వెళ్ళేటట్టు లైక్ నేను వస్తున్నా అని. సో సర్ప్రైజ్ లాగా అనుకోవచ్చు. మేబీ వాళ్ళు ఇంట్లో ఉంటే సర్ప్రైజ్ అవుతారు, లేకపోతే నేను అవుతా. సో ఈ కోల్కతా వచ్చినప్పటి నుంచి అనుకుంటాను ఇంటికి ఎప్పుడు వెళ్తానని. యాక్చువల్గా వచ్చినప్పుడు డిసెంబర్లో వచ్చాను. డిసెంబర్ 31 కల్లా ఆర్ఎంజీ దగ్గర ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్ళిపోతాను అని ఏదేదో అనుకున్నాను. కానీ 4 నెలలు అయింది, ఇక్కడే ఉన్నాను. ట్రాన్స్ఫర్ ఏమి ఇవ్వలే, ఇంకా మళ్ళీ రావాలి ఇక్కడికి. హోప్ అప్పుడైనా మొత్తం వెళ్ళిపోవాలని. సో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తుంది వెనస్డే 11/27కి. నేను సండే రోజు పోస్ట్ చేస్తాను వీడియో. సో అన్నీ ప్యాక్ చేసుకో. ఫస్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళి అట్లా మేనేజర్ ముందు, టీమ్ లీడ్ ముందు తిరిగినట్టు చేసి కొంచెం వర్క్ చేసి 1:30కి రిటర్న్ వచ్చి తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళడమే. ఫస్ట్ అయితే ఆఫీస్కి వెళ్దాం. గోయింగ్ టు ఆఫీస్. సో ఆఫీస్కి వెళ్తున్నాను నేను. అంబ్రిల్లా ఎందుకు వేసుకున్నానంటే కోల్కతాలో అంబ్రిల్లా లేకుండా ఆఫీస్కి వెళ్తే వెళ్ళలేం, కష్టం. ఇక్కడ ఫుల్ ఎండ కొడుతుంది, వెళ్ళేలోపు అయిపోతాను ఒకవేళ అంబ్రిల్లా వేసుకోకపోతే. అందుకే ఆల్రెడీ 11:35, అక్కడికి వెళ్ళే వరకు 12, నేను రిటర్న్ వచ్చేది 1:30. టైం వేస్ట్. అబ్బా అయిపోయింది ఆఫీస్. రూమ్కి వెళ్ళాలి ఇప్పుడు. ఊబర్ కోసం వెయిట్ చేస్తాను. ఎంత ఎండ కొడుతుంది. సో ఆఫీస్ నుంచి వచ్చి రెడీ అయిపోయాం. ఊబర్ కోసం వెయిటింగ్. సో మా క్యాబ్ వచ్చేసింది. వీఆర్ గోయింగ్. సో ఎక్కాం ట్రైన్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 1/2 అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకుంటా. యాక్చువల్గా 4కి స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు 4:30కి ఇస్తారేమో. చూడండి ట్రైన్ ఎంత నీట్గా ఉందో ఇంత నీట్గా ఉన్న ట్రైన్ మళ్ళీ దిగినప్పుడు చూపిస్తే ఎలా అవుతుందో. అసలు రూపు రేఖలు మారిపోతాయి, అంత గలీజ్ చేసేస్తాం మనం. ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం ట్రైన్లో. సో ఇదే నా బర్త్, అది నా బ్యాగ్. ఇదే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. రేపు ఈ టైంకి నేను మా ఇంట్లో ఉంటాను. అబ్బా ఈరోజు ఎక్కి సాయంత్రం వరకు దిగితే ఎంత బాగుంటుంది. ఒక 1 డే మొత్తం జర్నీ. ఏంటో ఇంకో 24 అవర్స్ ఈ ట్రైన్లోనే ఉండాలి ఒక్కదాన్ని. ఓకే ఫ్రెండ్స్, ట్రైన్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ మళ్ళీ కనిపిస్తే అప్పుడు వీడియో ఇస్తాను. అంతవరకు గైస్, మార్నింగ్ 5:30కి రావాల్సిన ట్రైన్ వైజాగ్కి 8 అవుతుంది, 8:10 ఇంకా రాలేదు. ఇంకా కోపం రమ్మంటే రాదా. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఒక 1 అవర్ అయినా ముందు వెళ్తుంది అని. నైట్ అనుకున్నాను, నైట్ కవర్ చేసేస్తారని అంటారు అందరూ. కవర్ చేయలే, నా బొంద చేయలే. 2 అవర్స్ లేటు. వరంగల్కి వెళ్ళేసరికి 4 అవుతుంది, ఇంటికి వెళ్ళేసరికి 7 అవుతుంది. సర్ప్రైజ్ వాళ్ళకి కాదు, నాకు. ఫైనల్గా మనం పొద్దున్న నుంచి వెయిట్ చేసిన వైజాగ్ వచ్చింది. వైజాగ్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే, వైజాగ్ వచ్చిన తర్వాత ట్రైన్ అవుతుంది ఒక 20 మినిట్స్. ఆయన ఆగకపోయినా వీడియో తీసి స్టేషన్ తీసి బ్రష్ చేసుకుందామని చూస్తున్నా. పొద్దున్న లేచాను 5:30కి వస్తుందేమో అని. 8:30 అయింది. ఎన్నెన్నో అనుకుంటాం, అని అయితే బ్రష్ చేయడం అయిపోయింది. ఇప్పుడు తినాలి. సో ఇదే నాకు బ్రేక్ఫాస్ట్ ఈరోజు. టమాటో చట్నీ. ఇంకా ఒకటి చెప్పాలి, ఇది ట్రైన్లో ఎప్పుడు బ్రష్ చేసినా ట్రైన్లో వాటర్ యూజ్ చేయకండి. ఒకవేళ
కావాలంటే బెస్ట్ చేయకుండా అయినా ఉండాను, కానీ ట్రైన్లో వాటర్ యూస్ చేయగలను. ఎందుకంటే నేను ఒకటి విన్నాను, ట్రైన్లో వాటర్ ఏ వస్తాయో అని. ఒకవేళ అది కనుక నిజమైతే చాలా దరిద్రంగా ఉంటుంది. సో ట్రైన్లో వాటర్ ఎప్పుడు యూస్ చేయదు, సరేనా? ఆగింది ట్రైను, దిగారు అందరు. ఎందుకో చూపిస్తాను చూడండి. అందరు దిగి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎందుకో తెలీదు. వరంగల్ ఇంకా 1/2 అవర్ వెళ్ళాలంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అసలుకే ట్రైన్ లేటు, 4.5 అవర్స్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 అవర్. అట్లీస్ట్ 6కైనా వెళ్తాము కావచ్చు వరంగల్ కంటే, అది కూడా అయ్యేటట్లేదు. నేను ఈరోజు వెళ్ళాను ఇంక ఇంటికి. సర్ప్రైజ్ లేదు, నా బొంద లేదు. నాకే షాక్లు మీద షాక్లు ఇస్తున్నారు ఈ రైల్వే వాళ్ళు. ఇంటికి వెళ్ళేసరికి 7 గంటలలోపు ఇంటికి వెళ్ళకపోయిననుకో ఆటోలు ఉండవు. సచ్చినట్టు మా డాడీకి ఫోన్ చేసి రమ్మనాలి. అదొక్కటి జరగద్దని కోరుకుంటుంది దేవుడిని అట్లీస్ట్. సో బాయ్ గైస్, మళ్ళీ దిగిన తర్వాత. ట్రైన్ ఎంత మెల్లగా పోతుందంటే నాకు ఇళ్ళకెళ్ళి దునికి ఉరకబుద్ధి అవుతుంది. మెల్లగా పోతుంది, ఊక ఆపుతుంది. నా ప్లాన్ బిస్కెట్ అవుతుందని నా టెన్షన్ అంతే. దేవుడా. గైస్ ఫైనల్గా దిగబోతున్నాం. 2 గంటలకు దిగాల్సిన ట్రైన్ 7 గంటలకి. లిటరల్గా 5 అవర్స్ డిఫరెన్స్. ఇంకో 2-3 కిలోమీటర్లు ఉంది, కానీ వస్తుంది, దిగాలి. చూద్దాం ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో. సర్ప్రైజ్ చేస్తానో లేకపోతే నేనే షాక్ అవుతానో చూద్దాం. ఆఫ్టర్ 30 అవర్స్ జర్నీ తర్వాత వరంగల్ వచ్చాను. సో టక్ వెళ్తున్నాను. వెళ్ళి బస్సులో వెళ్ళాలి మళ్ళీ హుజరాబాద్. అక్కడి నుంచి ఆటో ఉంటే ఆటో, లేదంటే డాడీకి ఫోన్ చేయాలి. టక్ పోవాలి. వాయిస్ ఇంటాదేమో మేబీ వీడియోలో. బాయ్ గైస్. టెన్షన్లు అన్నీ తప్పు చేస్తున్నాను. బస్ స్టాండ్కి అటు సైడ్ దిగాలి, ఇటు సైడ్ వచ్చేసాను నేను. ఆగం పక్షి అటు వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అటు వెళ్ళాలి. దిస్ ఈజ్ మన వరంగల్. వచ్చేసాం. బస్ ఎక్కితే అయిపోతుంది. ఎంత బాగుంది కదా, రైల్వే స్టేషన్లా ఉందా ఇది? ఏదో ఫంక్షన్ హాల్ లాగా ఉంది. చూపిస్తా. ఇలా ఉంటుంది వరంగల్ రైల్వే స్టేషన్. చాలా బాగుంది అసలు. మనం బస్ ఎక్కిస్తాం. ఫ్రీ టికెట్. హుజరాబాద్. గాయ్స్ హుజరాబాద్లో దిగేసరికి 8:30 అయింది. సక్సెస్ఫుల్గా ఆటోలన్నీ పోయాయి మా ఊరికి. ఇప్పుడు నేను ఎట్లా పోవాలి? మా అన్నయ్యకి కాల్ చేశాను, వస్తాను. నాకు అవసరమా సర్ప్రైజ్లు? అన్ని పొట్టి కథలు పడతాను నేను చక్కగా ఇంటికి వెళ్ళక. ఆ ట్రైన్ టైంకి వచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు మా అన్నయ్య రావాలి, నన్ను తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ నిల్చున్నాడు వాడే మా అన్నయ్య. పాపం పనులు పెట్టుకొని వస్తున్నాడు నా కోసం. హాయ్ చెప్పు. మమ్మీ ఇప్పుడు రాదన్నావు కదా, రాదని చెప్పి హాయ్ గైస్, ఎలా ఉంది వీడియో? అయినో అస్సలు బాగాలేదు, ఎందుకంటే అంత బిస్కెట్ అయింది నా ప్లాన్. ఫస్ట్ బిస్కెట్ ఎక్కడైందంటే ట్రైన్ డిలే అవ్వడం. ఆ ట్రైన్ డిలే అయ్యింది. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసరికి మా ఆటోలు లేవు, అదొకటి. మళ్ళీ లగేజ్తో వచ్చాను కదా, ఎప్పుడు మేము బయట నుంచి వచ్చినా స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళాం. మళ్ళీ నేను సర్ప్రైజ్గా ఇంట్లోకి వెళ్తే అవన్నీ విండాల్సి వస్తుందని మా మమ్మీనే బయటికి రమ్మన్నాం. కాకపోతే మా సైడ్ రోడ్ వేస్తున్నారు,
సో అది వాటర్ ఉంది మొత్తం, అక్కడ లైట్ లేదు, అంత సోది వచ్చింది వీడియో మొత్తం. అయినా బాగాలేదు, నచ్చలేదని. బట్ నెక్స్ట్ వీడియో మంచిగా ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడు టైం 9:47. నేను నిన్న నైట్ తిన్నాను రైస్, మళ్ళీ ఇప్పుడు తినాలి. స్నానం చేసి వెనక కనిపిస్తున్నాయి ఆ బట్టలు అవన్నీ పిండి ఇప్పుడు తినిపిస్తుంది మా మమ్మీ. సో ఇంతకైతే ఇంతే, ఇదే వీడియో. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, గుడ్ నైట్.